హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం బెండకాయని జిగుటుగా లేకుండా ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తినడానికి ఎల్లిపాయ వేసాం కదండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం పప్పుచారు కానీ పచ్చిపులుసు కానీ ఏది చేసుకున్నా కూడా సైడ్ డిష్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక పావు కేజీ బెండకాయలని తీసుకున్నానండి. ఒకరోజు ముందుగా తీసుకొని వడలిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడెక్కగానే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను తీసుకున్న బెండకాయ ముక్కలకి 3 సార్లు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా వేసుకున్న బెండకాయల్ని నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం బెండకాయని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఎందుకంటే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం జిగటగా ఉండకుండా ఇలా త్వరగా ఫ్రై అయిపోతాయి. మనకి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చూసారా, ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ ఇంకో కొన్ని బెండకాయలని అలాగే వేసేసుకోవాలి. అదే క్వాంటిటీలో వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ బెండకాయలని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇవి కూడా మంచిగా వేగిపోయాయి కదా, త్వరగా ఉడికిపోతాయి, త్వరగా వేగిపోతాయండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఇంకొన్ని బెండకాయలు ఉన్నాయి కదండి, వాటిని కూడా అలాగే అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక ఆనియన్ని చిన్నగా తరిగి అది కూడా అందులో వేసుకోవాలి. వేసేసుకొని ఆనియన్ ఫ్రై అవుతుంటేనే ఇప్పుడు 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ మంచిగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఆనియన్ అనేటివి కొంచెం బాగా మగ్గిపోవాలన్నమాట. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని చూసారా, ఇప్పుడు ఆనియన్ అంతా కూడా మెత్తగా అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసి మంచిగా ఆనియన్ అంతా కూడా మగ్గిపోతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బెండకాయ అంతా కూడా ఆనియన్లో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు చూసే విధంగా మంచిగా అందులో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిని పొట్టుతో పాటే కచ్చపచ్చగా దంచుకోవాలి. దంచుకొని ఇప్పుడు ఆ దంచుకున్న వెల్లుల్లిని ఈ కడాయిలో వేసేసేయాలి. మనం బెండకాయ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే పక్కకు అనేస్తే ఆయిల్ కొంచెం అడుగున ఉంటుంది కదండి, అందులో ఈ ఆయిల్లో ఒక 2 సెకండ్ల పాటు వెల్లుల్లిని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు బెండకాయలో వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కారం. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, అందుకే కొంచెం వేసాను. ఇలా వేసుకున్న తర్వాత కారం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఎండుకారం వేయడం వల్ల బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఇది వేడివేడి అన్నంలో పిల్లలకి వేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు. మనం పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు కూడా ఇలా బెండకాయ ఫ్రై చేసి పెడితే పిల్లలకి లంచ్ బాక్స్ అనేది చప్పబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కారం ఒకటే వేసానండి, ఉప్పు అనేది మళ్ళీ వేయలేదు. ఇందాకే 1/4 టీ స్పూన్ వేసాను కదండి, అందుకనే వేయలేదు. చూసారా, చాలా ఈజీగా క్విక్గా బెండకాయ ఫ్రై అనేది కొంచెం కూడా జిగట అనేది లేకుండా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. నచ్చిందా అండి బెండకాయ ఫ్రై? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.